హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను కొత్తిమీర టమాటా రోటి పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఒక 3-4 టమాటాలు తీసుకోండి, కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లంత పల్లీలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 10-15 అన్ని మెంతులు, కొంచెం చింతపండు శుభ్రంగా కడిగి పెట్టానండి, తాలింపులు, సాల్టు, ఇంగువ. వీటితో కొత్తిమీర టమాటా రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఇదిగోండి, సరిపోయేంత ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుందండి. ఇవ్వండి, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు మొత్తం వేసేసుకోండి. మెంతులు, ఆవాలు కూడా ఈ పల్లీలతో పాటే వేయించేయండి. ఆ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా రోటి పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. అవి దోరగా వేగాలి. వేపేసుకుని నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. సపోర్టివ్గా ఉంటుంది కదండి. ఇదిగోండి, కొంచెం వేగాక ఇదిగోండి ఎండుమిర్చి, ఒక 2-3 అన్ని ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఇలా వేగనిద్దామండి. ఇదిగోండి, ఇలా ద్వారగా ఏగిపోయినాయి చూసారు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే ఆయిల్లో టమాటాలు, ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం ఉంచండి. ఇవన్నీ వేసేసుకుని ఈ చింతపండు కూడా ఇప్పుడు వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకుని మగ్గనిద్దామండి బాగా. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. ఇంకొంచెం మగ్గాలి, ఇంకో 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి. ఇదిగోండి, మగ్గిపోయింది. టమాటా, కొత్తిమీర అన్నీ చూసారు ఎలా మగ్గిపోయినాయో. ఇంక స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఇదంతా రోట్లో వేసి దంచేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ వేపుకున్నాం కదండి, ఇవన్నీ వేసేద్దాం రోట్లో. వేసేసుకుని ఇదిగోండి, ఒక 4-5 వెల్లుల్లి పచ్చి, సరిపడినంత సాల్ట్ వేసేసుకునండి. ఇదిగోండి, దంచేసుకుందాం. ఈ పల్లీలు ఇవన్నీ మెత్తగా ఫస్ట్ దంచేసుకోవాలండి. ఎండుమిర్చి అన్నీ, మెంతులు అన్నీ వేపుకున్నాం కదండి. ఇదిగోండి, అంతా ఇలాగా దంచేసుకోవాలి. బాగా కచ్చాపచ్చాకే దంచుకోండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నాకు రోట్లో దంచడం అలవాటండి. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. మీకు రోలు ఉంటే రోట్లో దంచుకోండి. రోలు అందుబాటులో లేకపోతే
మిక్సీలో వేసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెసర్. ఫస్ట్ ఇవి వేసేసుకుని మిక్సీలో ఒక తిప్పేసి తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. మనం మగ్గబెట్టుకున్నాం కదండి ఈ టమాటాలు అవి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. ఫస్ట్ ఇలా పచ్చిమిర్చి అన్నీ ఏరేసుకుని వేసేసుకోండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేస్తే ఈ పచ్చడికి చాలా టేస్ట్ అండి. ముందు ఎండుమిరపకాయలు వేసాను చూసారా, 2-3. పచ్చిమిర్చి కూడా అలాగే వేసా, ఒక 3. ఇవి కూడా ఇందులో దంచేసుకోవాలండి పచ్చిమిర్చి. ఇగోండి పచ్చిమిర్చి కూడా దంచేసాను చూసారా. ఇప్పుడు ఈ టమాటాలు వేసేద్దామండి. టమాటాలు వేసేసి అంతే ఇలా తిప్పేసుకోవాలండి. ఈ పచ్చిది కొంచెం కొత్తిమీర ఉంచాం కదండి, అది కూడా వేసేసుకోండి. వేసేసుకుని దంచేసుకోండి. అంతేనండి, ఇలాగే తిప్పేసుకోండి. కచ్చాపిచ్చాగా ఉంటేనే రోటి పచ్చళ్ళు బాగుంటాయండి. మరి మెత్తగా పేస్ట్లా చేసుకోకుండా. ఉప్పు అది చూసేసుకోండి. ఇంతేనండి, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు వేసేసుకుందామండి. అదిగోండి, ఇదిగోండి అయిపోయింది కదా. ఇదంతా తీసేసుకుందామండి. ఇప్పుడు రోల్ శుభ్రం కడిగేసి ఇది పోపు పెట్టేద్దాం. ఇదిగోండి తాలింపుకి బాండి పెట్టుకుని కొంచెం అంత ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి ఎండుమిర్చి, కొంచెం తాలింపులు, కొంచెం అంతా ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంగువ వేసాక అదిగోండి తాలింపు ఎగిపోయింది కదా. ఇప్పుడు కరివేపాకు, ఇదిగోండి మనం దంచి పెట్టుకున్న పచ్చట్లో ఈ పోపు వేసేద్దాం. అంతేనండి, మన టమాటో పచ్చడి, కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి.